ఏదిరా నువ్వేదో ప్రెగ్నెంట్ చేసినట్టు హ్యాపీ ఫర్ ఏం చిల్లర్ కాదురా మీరు. ఇంకా బ్లాగరు వాడేమో వాడు కూడా. హాయ్ జయ జయచంద్ర. 10th అయితే సిగ్గులేదు, ఇప్పుడైతే ఘోరంగా సిగ్గుపడుతుందిరా. అంతగానం ఎందుకురా సిగ్గుపడుతుంది? కంగ్రాచులేషన్స్ బ్రో. ఎప్పుడు దావత్ తీసుకుందామని వీడు చూస్తున్నాడు. దావత్ మందు కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు చేస్తాడు మందు చూడంగానే. ఇంట్లో డికాషన్ తాగుతాడు, ఇక్కడ కాఫీ తాగుతాడంట. కాఫీ అప్పటి నుంచి కేక్ తినరా? నో షుగర్స్. నో షుగర్స్ కాదురా, నో షుగర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ ప్రాబబ్లీ ఒక 3 weeks అనుకుంటా మనం వీడియోస్ పెట్టాక. సో ఈరోజు అయితే మనమైతే కొత్త బైక్ తీసుకోబోతున్నాం, ట్రాంప్ 400. సో ఏంటంటే ఇప్పుడు షోరూమ్ కుకట్పల్లిలో ఉంది, అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, మా 10th ఫ్రెండ్స్. సో వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో ఎప్పుడు వెళ్తానో నాకైతే క్లారిటీ లేదు. మోస్ట్లీ ఒక 2 days అన్నా, లేదు అంటే రేపు ఈవినింగ్ అన్నా అప్లోడ్ చేస్తా. చాలా రోజుల తర్వాత మన హెల్మెట్కి అయితే కెమెరా పెట్టాము. అండ్ ఇట్స్ రాక్ టుడే. ఆల్మోస్ట్ ఒక 30-40 స్పీడ్ పోతున్నా. 1 month నుంచి 50 స్పీడ్ పోతున్నా. టైం దొరికినప్పుడు ఒక 100 అట్లా క్రాస్ అవుతున్నా. బట్ ఈరోజు చూద్దాం, ఇచ్చి పడేద్దాం ఈరోజు అయితే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మోటో బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు ది మోటో బ్లాగ్. ట్రాఫిక్ అయితే గట్టిగా ఉన్నది ఇక్కడ సైడ్. నాకు అసలు ఫస్ట్ హెల్మెట్ చేంజ్ చేయాలి. ఈ మౌంట్ కరెక్టే ఉంది, కాకపోతే డైరెక్షన్ అనేది రివర్స్ పెట్టాలి. మనం కరెక్ట్ డైరెక్షన్లోనే పెట్టినాం, కాకపోతే కరెక్ట్ డైరెక్షన్లో పెడితే ఇది డైరెక్ట్ నా ఫేస్కి ఫ్రంట్ వచ్చేస్తుంది, నా చిన్ దగ్గరికి వచ్చేస్తుంది మౌంట్ అనేది. లైక్ ఇది చిన్న మౌంటే, కాకపోతే మనకేంటంటే మన ఐస్కి ఫస్ట్ మనం ఐస్ స్క్రీన్ పైనకి వెళ్ళగానే నాకు కెమెరానే కనిపిస్తుంది. సో అలా కాకుండా సెట్ చేయాలి. బాబా ఏం దుమ్మరానా. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ నా బైక్లో కోన్ సెట్ పోయింది, మళ్ళీ పోయింది. ఇది సెకండ్ టైం. మనం వీలీస్ కొట్టి మొత్తం స్మాష్ అయిపోయింది ఇంకా దాని పని. అండ్ మోర్ ఓవర్ కోన్ సెట్కి ఒక రాడ్ వస్తుంది, టీ రాడ్ అంటారు దాన్ని, టీ రాడ్ అంటారు. ఆ టీ రాడ్ అనేది పోయింది. అది కూడా మొత్తం ఓవరాల్గా విత్ సర్వీస్ ఐ గెస్ 7,000 అవుతుంది అనుకుంటా. టీ రాడే మనకి 3,700 అండ్ కోన్ సెట్ వచ్చేసి 1,200. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు 1,200 అనుకుంటా. సో ఇంకా ఏంటంటే మళ్ళీ ఇంజన్ ఆయిల్ వచ్చేసి 1,500 ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన బైక్లో హ్యాండిల్ కూడా వాబుల్ అవుతుంది, అవన్నీ చేయించాలి ఇంకా. అండ్ మీకు ఆల్రెడీ చెప్తున్నా, అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను అనుకుంటా బైక్ సేల్ చేస్తున్నా అని. సో మా 10th ఫ్రెండ్స్ కూడా వస్తున్నారన్నమాట ఇప్పుడు, ఆర్కే సాయి, వంశీ, జయచంద్ర. సో వీళ్ళు నాతో కలిపి 4 members. వాళ్ళు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినారు, నాదే లేట్ యాక్చువల్గా. ఈ గండి మైసమ్మకి వెళ్ళే రోడ్ అయితే ఎంత ఖాళీ ఉంటుంది తెలుసా ఆఫ్టర్నూన్. అదే మార్నింగ్ ఈవినింగ్ అంటే మొత్తం ఇంకా కుకట్పల్లికి వెళ్ళే వాళ్ళు, మియాపూర్ సైడ్ వెళ్ళే వాళ్ళు మొత్తం బిజీ ఉంటుంది రోడ్డు మొత్తం. అసలు ఈ సీసీ అయితే అస్సలు సరిపోవట్లే స్పీడ్ వెళ్ళడానికి. ఈ రోడ్ అయితే క్రేజీ ఉంది అసలు. లాస్ట్ టైం మియాపూర్కి వెళ్ళినప్పుడు పోయిండే 120 కామన్గా లోకల్లోనే పోతా నేను. ఇది
మొత్తం ఇట్లా లీన్ అయి ఉండే తెలుసా. ఒరే ఎడ్డోడా ఇక్కడ దొరుకుతారా. సరే నేను స్పీడ్లో ఉన్నా, ఐ అగ్రీ, ఇట్స్ మై మిస్టేక్. బట్ ఆ పర్సన్ కూడా వెనకకి చూడాలి కదా, ఇండికేటర్ వేసుకొని ఇండికేషన్ వేసుకోవాలి, రైట్ ఇండికేటర్ వేసుకొని రైట్కి మూవ్ అవ్వాలి. రైట్కి చూడట్లే, డైరెక్ట్ ఇట్లా వెళ్తూనే ఉంది బైక్ అటు. ఎన్ని రోజుల తర్వాత నడిపినా కానీ ఆ పవర్ అట్లనే ఉంది మనలో అండ్ బైక్లో కూడా. ఇట్లా గ్యాప్లో కొట్టేసి వెళ్ళిపోవడం, స్పీడ్లో వెళ్ళడం, కంట్రోల్ చేయడం. లగెత్తు ఒరే ఆజాము. అరే ఇదే కదరా షోరూమ్. ఫక్ మ్యాన్, ఇట్లా మర్చిపోయినాం మనం. ఎందుకురా వైట్ సెట్ వేసుకొస్తారు? వైట్ సెట్ వేసుకోగానే పొలిటీషియన్స్ అయితే అర్రా మీరు. నేనైతే ఆఫీస్కి పోతున్నా, జాబ్ చేయరా అరా మీరు ఇక. సరే ఎట్లా స్ట్రీట్ ట్రిప్పులు ఉంటున్నా? స్పీడ్ 400 చెప్పి. అరే ఆర్కేసే అన్నది యారా, వాడు కూడా ఉన్నాడు పక్కకి. వంశీ, వెల్కమ్ టు వంశీ. he is Gautam and Kitu, myself, RK Sai there. అరే ఇదేం ఇట్లా తిరుగుతుంది? తిరుగుతుంది మొత్తం. అగో జూమ్ ఎట్లా అయితే? అరే అది మన ఫోన్లో ఆపరేట్ చేసుకోవచ్చు. అరే ఇట్లా రా, మనం కూడా అనిపిస్తాం ఇట్లా. అది నువ్వు ఇట్లా పెట్టినా పెట్టకపోయినా కనిపిస్తావు. నువ్వు జస్ట్ ఇట్లా పట్టుకున్నావు అనుకో మొత్తం కనిపిస్తుంది. ఇట్స్ గౌతమ్ వంశీ ఏం మారలేడైతే. టేకింగ్ డెలివరీ ఆఫ్ ప్రైమ్ ఇండియన్ స్క్రాంబ్లర్. కమలాసన్ అది ఆఫీస్ వాయిస్ రికార్డింగ్ అవుతుందా? హాయ్ జయ జయచంద్ర. 10th అయితే సిగ్గులేదు, ఇప్పుడైతే ఘోరంగా సిగ్గుపడుతుంది. అది అంతగానం ఎందుకురా సిగ్గుపడుతుంది? ఏం చేసేటోర్రా స్కూల్లో? చెప్పురా, నువ్వు చెప్పు. నోట్లో వాటర్ పోసుకొని సార్ రాగానే వామిటింగ్ వచ్చినట్టు యాక్టింగ్ చేసేటోన్నా. కాదు, అమిత్ గారిని ఒక రోజు కాంచనా వేషం వేసుకొని భయపట్టించింది చూడు రూమ్లా, గుర్తుందా అన్న? కాంచనా పౌడర్ వేసుకొని రెడ్ కలర్ బొట్టు పెట్టుకున్నావు కదా మొత్తం. అమిత్ అర్జున్ రెడ్డి అయింది తెలుసా? ఈ బైక్ అయితే మస్తుంది, డైటోనా 660cc. సేమ్ R15 టైపే ఉంది ఫ్రంట్, కాకపోతే లైట్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. ఇంకెందుకు నవ్వు వస్తుందిరా? నీకు చేత కాదురా, నువ్వు మాట్లాడతావారా నా లెక్క పోయి. ఇక్కడైతే మన బైక్ అయితే రెడీ ఉంది. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా కదా, బైక్ నేను కొనట్లే. ఇక వీడు ఆర్కే సాయి ఉంటున్నాను. ఆర్కే సాయి కమియర్. సారీ, ఎక్కడ జూమ్ ఆర్కే అంటుండ్రా వాడు. కంగ్రాచులేషన్స్ బ్రో. ఎప్పుడు దావత్ తీసుకుందామని వీడు చూస్తున్నాం. దావత్ మందు కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు చేస్తాడు మందు చూడంగానే. ఇంట్లో డికాషన్ తాగుతాడు, ఇక్కడ కాఫీ తాగుతాడంట. కాఫీ వచ్చిన కాంచలి ఒక 10 సార్లు తాగొచ్చు అక్కడ తీసుకో. అయిపోయిందని చెప్పాను. అయిపోయింది, అది అయిపోయింది. మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? గర్ల్ ఏమైందిరా, గుర్తొస్తుందా? గో టేక్ ఇన్ ఓకే. ఇంగ్లీష్ వస్తలే.
రాదు ఇంగ్లీష్ రాదు ఓకే గో ఆన్. Actually, I want you to take this bike. విచ్ బైక్? The Daytona 660. దాని అరే ఆ బైక్ పవర్ చెప్పరా, నేను ఇప్పుడే ఇప్పిస్తాను నీకు. టార్క్ చెప్పు. మరి ఎందుకురా నీకు అది దాంతో ఒకటి మనకి అరే వాడే ఆ బైక్ నచ్చినప్పుడు నువ్వు దాని పవర్స్ అవన్నీ తెలవాలి నీకు. పాపం ఎందుకురా బండి వాందే, అవి పాప్స్ వాందే. ఇవే ఆ 10th క్లాస్ నుంచి ఆపుతలేడు. తీయద్దురా అది, ఇప్పుడే తినమంటే పుట్టిన 2 అండీలు తింటాడు. అది నోట్లో వేలేసుకున్నట్టున్నా కానీ వాడు నోట్లో వేలేసుకోడు. నువ్వు మొత్తం నేల్స్ బయట చేస్తుంది. మొత్తం జయచంద్రదే ఉంటాయి ఇప్పుడు కాంటెంట్ మొత్తం. ఎట్లా కొడతా తెలుసా నేను గో అంటే ఇట్లా 4Kలో పెట్టినావా? అరే స్నాప్ ఎందుకు తీసుకోరా నిబ్బగా. అరే వీ నువ్వరా పిలిచింది. ఓకే రైట్ రా ఓకే డన్ గో. విజిలేండి రా. ఓకే రెడీ. కూర్చో, దానిపైన కూర్చో. ఇంకా ఆర్కే అందుకే రా ఏడికి పోయినా మన 10th క్లాస్ వాళ్ళని వెంట పెట్టుకొని పోవద్దు. అప్పటి నుంచి కేక్నే నేను తినరా నో షుగర్స్. నో షుగర్స్ కాదురా, నో షుగర్. అరే నీకు అసలు నిజంగా ఎంత సరే సరే అట్లా పట్టుకో. ప్రామిస్ చేసుకున్నా నేను ఆ వీడియో ప్రామిస్ చేసిన. పగులుతుంది. ఇప్పుడు ఆ కేక్ కవర్ తెచ్చిరు. నేను ఇది చూడు ఒకసారి ముఖం చూపి. జెప్టో తెచ్చింది. స్కూల్లో బర్త్డే అయితే పువ్వన్ బర్త్డేకి ఎన్నిసార్లు తిన్నామా అని చూస్తావు. ఇవి నువ్వు కేక్ తెచ్చినావు అంటే నమ్ముతారా? సరే ఏరా నైఫ్ ఏదిరా, స్పూన్తో కట్ చేపిస్తున్నావు. కంగ్రాచులేషన్స్ ఓకే సాయి ఆర్కే. ఆర్కే రక్కంటి రక్తంతో అరే జయచంద్రానికి అయితే పెద్ద పీస్ దేహస్ ప్లీజ్. ఎందుకు హ్యాపీ ఫర్ ఆర్కే సాయి. ఏదిరా నువ్వేదో ప్రెగ్నెంట్ చేసినందుకు హ్యాపీ ఫర్ ఏం చిల్లర్ కాదురా మీరు. ఇంకా బ్లాగరు వాడేమో వాడు కూడా అట్లా అనొద్దు. కంగ్రాచులేషన్స్ అట్లా. కంగ్రాట్ చెప్పినాం హ్యాపీ. అరే కేక్ అంటే ఇరా ఒకడే ఇల్రా పైల్వాన్ అనరా. మీకు ఇద్దరితోనైతే కేక్ బాగా వస్తుందని వెళ్తు. నాగార్జున క్లాప్స్ కొట్టరా, కేక్ ఇచ్చేటప్పుడు అయితే క్లాప్స్ కొట్టి. సో ఫార్మాలిటీస్. కేక్ నీ సైడే వస్తుంది. వెళ్ళరా ఎవరు టార్గెట్. అరే మళ్ళీ పోసారా కాఫీ పోసారు. అరే వెళ్ళరా. అరే కాఫీ అలా ఏం లేదు, జస్ట్ లాక్ ఓపెన్ చేసి మళ్ళీ లాక్ చేసి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంజిన్ ఆయిల్ సింబల్, టెంపరేచర్ సింబల్, ట్రాక్షన్ కంట్రోల్ ఇప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకున్న ఆప్షన్ మాత్రమే ఉంటుంది, ఎనీ టైం ఆన్లోనే ఉంటుంది. ఓకే. న్యూట్రల్ ఫ్యూయల్ 2 లీటర్స్ ఉన్నప్పుడు ఎల్లో కలర్ సింబల్ వస్తే ఫ్యూయల్ ఫిల్ చేసుకో, ఫ్యూయల్ పాయింట్స్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే. ఇది హెజల్ లైట్ సింబల్. ఓకే. గేర్ షిఫ్టింగ్ ఇక్కడ అవుతుంది. ఇది ఆర్పిఎం. ఓకే. ఇది పాస్. దీని బ్యాక్ అంటే హైపీ. ఓకే. లైట్ స్విచ్. అన్నిటికీ ఇన్ఫర్మేషన్కి ఇదే. ఓకే.
టైం ప్రైస్ ట్రిప్ 1, లాంగ్ ప్రైస్ 0. సెకండ్ టైం ట్రిప్ 2, లాంగ్ ప్రైస్ 0. ఇట్రా ఎప్పుడు అరే సరే సీరియస్ సీట్ ఓపెన్ చేయగానే బ్యానర్ దింపుదామని వస్తుంది. బ్యాండేజ్ ఎందుకురా మీ కార్లో లేవా చెప్పు, ఒక 10 ఇప్పిస్తాం. సీట్ ఓపెన్ చేయగానే బ్యాండేజ్ దగ్గర చేపెట్టిండు. అందులో ఒక కుర్ర- ట్యూబ్ ఉంది, ఆ ట్యూబ్ తీసుకుంటాడు. కుర్రదనం పోలే. నువ్వు త్రిపులియా మరి నీకెందుకురా ఫ్యూజుల గురించి? నీకు ఫ్యూజ్ ఉందా? అది ఏం పని ఉన్నది. పోయాడు బిందులో ఒకటి తీద్దాం దా. కాఫీలో షుగర్ వేసుకోడంట. ఏకెక్తా ఓకే థ్యాంక్ యూ. నువ్వు ఎందుకు వేసుకోవు అది చెప్పు నాకు. షుగర్ ఉంది ఓకే నిమిషాలకు ఒకసారి. అయిపోయిందా మీది? ఏంటి ఇందాక నుంచి సురుమని తాగుతున్నారు? 4 మొదటే దెంగి తాగారు. బకెట్ తెప్పించమంటారా? అందులో స్నానం చేయొచ్చు. వెళ్ళండి, పూజ అయిపోయింది, వెళ్ళండి. షుగర్ మాలికల్స్ ఎక్కువ ఉన్నాయి బాబు. శ్వేతా మేడం నీ కలుపు. అరే అమ్మాయిలకి ఏందిరా ఇది, ఇట్లా చేస్తారా? తినమా కంటెంట్ అయినా సరే ఛీ, ఇగో ఇది ఎన్నో టైం రా. ఒక 2 లీటర్స్ తాగిండా? లీటర్ తాగిందంట ఇందాక అన్న చెప్తుండు. బ్రో మీ కూడా ఏంది బ్రో, షోరూమ్ కాబట్టి నేను మిమ్మల్ని ఏమంటలేదు. బయట ఉంటే పెద్ద పొడుస్తావా? ఏం చెప్తావు? ఎందుకురా అట్లా ఇజ్జత్ తీస్తున్నా అని అడుగుతాడు. నేనైతే సీరియస్లీ చెప్తున్నా, మళ్ళీ సెకండ్ టైం తెచ్చుకున్నా కాఫీ. నేను వీడియో తీస్తున్నానే ఫోన్లో యాక్టింగ్ చేస్తాను చూస్తున్నట్టు. లాక్ వేస్తుండు తీస్తుండు. లాక్ వేస్తుంది. అగో చూడండి ఇప్పుడు ఫొటోస్ ఓపెన్ చేసింది. సరే తాగలే, షుగర్ కూడా లేదు. హ్యాబిట్ సార్ జయ సార్ సీర్ అరే ఇంద్రా గలీజ్ ఆగో చూడండి, షుగర్ ప్యాకెట్ పట్టుకొచ్చిండు, అది పడేసిండు. ఏది అది ఇది చూడండి. ఏమైంది? అయిపోయింది. ఇప్పుడు చూడు పాకెట్లో ఇగో ఇది పెట్టుకొని వచ్చిండు. ఇదేనారా కొత్త కారు కొన్నామంట కదా? ఏ డ్రైవర్ రే కార్ తీరా. కారు కొన్నాడు అసలు. ఆ కారు ఏం చేసిండు? అది అమ్మేసిండా? రిచ్ కిడ్. నెలకు కారు, నెలకు ఫోను. బిజినెస్ డీలా? కొరికి ఆ ఇళ్ళని మొత్తం నాశనం చేసి మన కోన్సెట్ పోయిందిరా. ఇట్లా తిప్పినప్పుడల్లా టక్ టక్ అని సౌండ్ వస్తుంది. సో ఇప్పుడే మనోడు బైక్ తీసుకొని బయటికి వెళ్ళిండు. సో ఓవరాల్గా మొత్తం వచ్చేసి 3 lakhs అయ్యింది బైక్కి అయితే. అండ్ ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. హ్యాండిల్లోకి వేయొద్దా? బట్ నా సజెషన్ ఏంటంటే రెడ్ కలర్ తీసుకొని ఉంటే బాగుండేదేమో. అలారం సెన్సార్ వస్తుంది. ఇప్పుడైతే బల్కంపేట ఎల్లమ్మ ఐ గెస్ అదే అనుకుంటా. బల్కంపేట మోస్ట్లీ ఐడియా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి అయితే బైక్ అయితే పూజ చేపిస్తాం. దెన్ ఆఫ్టర్ బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే రెడ్ అయితే కొంచెం లుక్ అయితే మస్తు ఉంటుంది. బాగా సెట్ అయిపోయింది వీడికి బైక్ అయితే. నేనైతే కరెక్ట్ టైంలో తీసుకున్నా బైక్ చెప్పాలంటే.
మనది కొంచెం లేట్ అయింది. లైక్ ఎందుకు లేట్, ఈ కరెక్ట్ టైం అవన్నీ మాట్లాడుతున్నా అంటే లైక్ ఎప్పుడు ఈ ఏజ్ 23, 24 ఈ ఏజ్లో మెయిన్ జాబ్లో ఉంటాం మనం. జాబ్ సర్చింగ్ కానీ జాబ్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అందులో స్టెప్ వేస్తే మళ్ళీ మనకి సెట్ కాదు. ఇంకా మళ్ళీ వీడియోస్ చేద్దామా అని ఇది లైక్ మీరు టైం తీసుకొని చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ చెప్పాలంటే. ఇంకా ఆ టెన్షన్, వర్క్ ప్రెషర్ అన్నీ అయిపోయేసరికి మనం ఇంటికి వచ్చేసరికి మనకి ఇంకా ఓపిక ఉండదు, ఏముండదు. అందుకే అంటారు ఏ టైంలో అవ్వాల్సింది ఆ టైంలోనే అయితేనే బెటర్ అని. సో నేనైతే ఆ టైంలో కొనుక్కున్న బైక్. ఒక అట్లీస్ట్ ఒక టైం ఉంటుంది, ఆ టైం వరకు మీరు ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత రెస్పాన్సిబిలిటీస్, సొసైటీ అన్నీ తొక్క. మా వాడు జాబ్ చేస్తుండో, మా వానికి 1 lakh ప్యాకేజ్, మీ వానికి 50,000, ఐ మీన్ మా వాడికి మంత్లీ 1 lakh వస్తుంది, మీ వానికి 50 అయినా, ఇవన్నీ అయితేనే ఉంటాయి. ఇంకా ఫ్లైఓవర్ ఎక్కాలా? ఎక్కొద్దా? ఓకే. సో తిని వచ్చేసి ఆర్కే సాయి, అదే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అన్నమాట. మొత్తం ఇట్లా లైక్ వాటర్ ఇట్లా ప్రో లెక్క నడిపేస్తుంది స్కూటీ మొత్తం. నైస్. గ్యాప్లో ఇట్లా కట్టి కొట్టేస్తుంది మొత్తం. రైడర్ ఆ టైప్లో. యా, డన్ విత్ పూజ. అన్నీ అయిపోయినాయి ఫార్మాలిటీస్ మొత్తము. ఇంకో మన ఫ్రెండ్ వెళ్తుంది కదా, మనోడు వెళ్తుండో. అండ్ ఇక్కడికి వీడియో ఎండ్ చేసేస్తా. మోస్ట్లీ బైక్ గురించి ఒక సపరేట్ బ్లాగ్ చేద్దాం. అండ్ మీకు ఎంతమందికి బైక్ రివ్యూ కావాలో అండ్ బైక్ ఫుల్ డీటెయిల్స్ కావాలో డెఫినెట్లీ కామెంట్ డౌన్ ఇన్ కామెంట్ సెక్షన్. ఏంటి మొత్తం కాప్ సీన్ బాగానే ఉంది. బా కరెక్ట్ టర్నింగ్ల పైన పెడతారు, గ్యాప్లో పట్టి వచ్చాను. సో గైస్ ఇదన్నమాట వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్. అండ్ మోస్ట్లీ మా జయచంద్రతో బాగా ఫన్ వచ్చింది అనుకుంటున్నా వీడియోలో. నాకైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా నవ్వడం, కలవడం ఇట్లాంటివన్నీ ఐ ఫీల్ హ్యాపీ. యా, ఇదే ఇంతే. ఇంకా వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తా. బాయ్, సీ యూ గైస్ ఆన్ నెక్స్ట్ వీడియో.